హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కి 28988 సినిమా. ఎవరైనా చూడకపోతే సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే డెఫినెట్ గా స్పాయిలర్స్ ఉంటాయి. నేను చెప్పబోయే టాపిక్ ఉంటే మేము అదే పోతుంది. క్యామియోస్ గురించి అయితే చెప్పబోతున్నా. ఎట్లాగో అందరికి తెలిసిపోయింది. సో మన వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే తెలియాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి సినిమాకి. ఎవరైనా కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే ఆ క్యామియోస్ ఏంటో తెలియాలి కాబట్టి నేనైతే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో లేడీ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే రాసుకొచ్చా అనమాట. దాదాపు ఒక 10 క్యామియోస్ దాకా ఉన్నాయి. అందులో మొదటి క్యామియో చూసుకున్నట్లయితే మృణాల్ ఠాకూర్ అన్నమాట. సో దీపికా పడుకునే రోల్ ఎట్లా ఉంటుందో సో అట్లాంటిదే మృణాల్ ఠాకూర్ రోల్ అన్నమాట. సో తననైతే చంపడం అయితే జరుగుతుంది. స్పాయిలర్. సో తన రోల్ అయితే చాలా బాగుంటుంది. ఎమోషన్ పరంగా అయితే ఇంకా బాగుంటుంది. ఆమె చేయబట్టే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చచ్చిపోతారు అనమాట. సెకండ్ క్యామియో వచ్చేసరికి దుల్కర్ సల్మాన్. తన రోల్ ఏంటిదంటే మనకు భైరవాన్ని చిన్నప్పటి నుంచి సాధింది మాత్రం దుల్కర్ సల్మాన్ అన్నమాట. చిన్నప్పటి నుంచి పెంచి సాధితే సో భైరవాణి పెద్ద చేసి అమ్మేయడానికి ట్రై చేస్తాడు. కాంప్లెక్స్ వాళ్ళకి అమ్మేయడానికి ట్రై చేస్తాడు. కానీ భైరవాణి తెలివి కల్లోడు కాబట్టి ముందుగా దుల్కర్ నే అమ్మేస్తారు అనమాట. సో తన క్యాప్టెన్ రోల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్జీవి. ఇది మాత్రం నేను నేను ఒక వీడియోలో చెప్పా ఆర్జీవి క్యామే ఉంటుందని. ఆయన కూడా చెప్పారు. బట్ ఇంటర్వ్యూలో వీడియో తీస్తుంటే మీరు ఉన్నారా సార్ అంటే లేరని చెప్తాడు. కెమెరా మళ్ళీ పక్కకు వచ్చి ఆయన ఎప్పటికీ నిజాలు చెప్తారు ఆర్జీవి. సో నేను ఉన్నానని చెప్తాడు అన్నట్టు. సో కెమెరా ఆఫ్ అయిందన ఆర్జీవి గారు అనుకుంటారు. కాకపోతే ఇంకో అబ్బాయి అయితే వీడియో తీస్తాడు అక్కడ. సో అదైతే అప్పుడు హల్చల్ అయింది. సో తన రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కుక్ అన్నమాట. సో భైరవ్ వచ్చి ఇతని దగ్గర ఛాయ్ ఏదో తాగాలని చెప్తాడు, లస్సీ అనుకుంటా. సో ఇతని దగ్గర ఉన్నట్టుగా ఎవరి దగ్గర ఉన్నదని చెప్తే ఆర్జీవి దగ్గరకు పోతాడు అన్నమాట. నెక్స్ట్ రాజమౌళి గారి ఎంట్రీ ఉంటుంది. రాజమౌళి గారి ఎంట్రీ అయితే మామూలు ఉండదు. అసలు ఆయన రోల్ ఏంటంటే చెప్తా వినండి. $1 million యూనిట్స్ పెడతారు తనని తీసుకొస్తే. సో భైరవ బయలుదేరినప్పుడు చేజ్ చేస్తా ఉంటాడు అన్నట్టు. దీపికా పడుకొని చేజ్ చేస్తుంటే రాజమౌళి సడన్ గా ఎంట్రీ ఉంటది అన్నట్టు. భైరవ ఇట్లా పిలుతాడు అన్నట్టు. తనకు అప్పు ఉంటాడు అన్నట్టు. భైరవని అయితే ఒక 5 సంవత్సరాల దగ్గర పెట్టుకుంటాడు అన్నమాట, అప్పు ఇవ్వలేదని చెప్పేసి. సో అది ఎట్లా కన్వర్ట్ చేయాలంటే బాహుబలి అప్పుడు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారు ఏమంటారు, ఒక డైలాగ్ ఉంటుంది రాజమౌళి గారికి, ఈసారి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు దొబ్బుతా అని చెప్తాడు. సో అదైతే అల్చలు. ఆయన రాజమౌళి గారు ఎంట్రీ ఉన్నప్పుడు అయితే అసలు థియేటర్లు ఘోరంగా అరుపులు. నెక్స్ట్ కృష్ణుడు రోల్ ఎవరైతే చేశారో నేను 2 వాయిస్లు అయితే ఇంచుమించుగా సేమే ఉన్నాయి. వీళ్ళని చెప్పలేను కానీ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఒకటి కిచ్చా సుదీప్ గారు అయి ఉంటారు, రెండోది అర్జున్ దాస్ గారు అయి ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇట్లనే. ఆ ఐటీకి అయితే కిచ్చా సుదీప్ గారు మ్యాచ్ గారు, అర్జున్ దాస్ గారే పక్క మ్యాచ్ అవుతారు. సో అర్జున్ దాస్ యాజ్ కృష్ణ అన్నమాట ఇన్ మహాభారతం. అదే కల్కి 28988 లో కృష్ణుడు ఎవరు అంటే అర్జున్ దాస్ అన్నమాట. కృష్ణుడు ఎంట్రీ అప్పుడు అయితే బీభత్సంగా అరసుడు. అసలు కృష్ణుడు ఒక్క గుద్దుగానే అశ్వథం ఎక్కడ ఎగిరిపడతారో అప్పుడు ఒక లిరిక్స్ ఉంటది, థీమ్ ఆఫ్ కల్కి అని చెప్పేసి. థీమ్ ఆఫ్ కల్కి మీరు కొట్టండి. సో ఆ లిరిక్స్ ఉంటది కదా, బీభత్సం. అసలు ఫుల్ గా చూపెట్టాలి, మనకు కొద్దిగానే చూపెట్టారు, దాని పిచ్చి లేచింది. నెక్స్ట్ ఫరయ్ అబ్దుల్లా క్యామియో అయితే ఉంటుంది. సో ఎక్కడ కాదు, ఒక సాంగ్ ఉంటుంది, నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఆ సాంగ్ లో అయితే వస్తుంది అనమాట, ప్రభాస్ తో కలిసి డాన్స్ వేస్తుంది. సో నెక్స్ట్ జాతరలో డైరెక్టర్ ఎవరైతే ఉంటారో సో ఆయన అయితే వస్తారనమాట. వీళ్ళిద్దరైతే ఆ సాంగ్ లో క్యామియో అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ ఎంట్రీ అయితే ఉంటుంది అర్జునుడిగా. సో అర్జునుడు రోల్ ఎవరు చేసిందంటే విజయ్ దేవరకొండ అన్నట్టు. చాలా మంది విజయ్ దేవరకొండ పని అయిపోయింది అన్నాను. గట్టి రోల్ పడ్డది. అసలు నువ్వు నా మహాభారతంలో ఉన్నాడంటే అర్జునుడు ఎంత కీ రోల్ అయి ఉంటది. సో నెక్స్ట్ మహాభారతంలో చూడాలి మరి. అర్జున్ రోల్ ఎప్పుడైతే ఒక్కడే అసలు అశ్వత్థామ వర్సెస్ అర్జునుడు, నెక్స్ట్ అర్జునుడు వర్సెస్ కర్ణుడు. సో నెక్స్ట్ కూడా ఇదే అన్నమాట. కర్ణుడు రోల్ ఎవరో చేయలేదు, ప్రభాస్ గారే చేశారు. రాజమౌళి గారు చెప్పినట్టు కర్ణుడు రోల్ ఎవరికైనా గట్టిగా సెట్ అవుతుంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ కి మాత్రమే అనమాట. సో ఇదైతే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. లాస్ట్ అప్పుడైతే అరసుడు ప్రభాస్ తన కళ్ళను చూడడానికి కృష్ణుడు ఇచ్చే ఎలివేషన్ కి ప్రభాస్ కి అసలు పీక్స్ అన్నమాట. సూర్యపుత్రుడు కర్ణుడు, తన కళ్ళల్లోకి చూసావా, తన కళ్ళల్లో సూర్యుడి కాంతి అవ్వపర్సెంట్, తన చేతులం లేని ధనస్సు ఉంటుందని ఇట్లా చెప్పే డైలాగ్స్ ఉంటాయి కదా, మెంటల్ మాస్ అనమాట. సో ఈ 10 క్యామియోస్ తోటి అయితే నాగేశ్వరన్ గారు ఊపేశారనమాట. మొత్తానికి సినిమాని అయితే బీభత్సం చేసేసాడు. హాలీవుడ్ ట్రెండ్ కాదు దాని అమ్మ బాబు అన్నట్టుగా తీశాడు సినిమా. నిజంగా టాలీవుడ్ లో ఇదే నడుస్తుంది, ఏం తీసారా సినిమా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా క్యామియోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.